ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నిక ఆసక్తికరంగా జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఈసారి తన ఖాతాలో వేసుకుంది. తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డికి 1,72,000 పైచిలుకు మెజారిటీ లభించింది. జిల్లాను క్షయవ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. అర్హులైన వారందరికీ టీబీ టీకా వేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తాజాగా క్షయ నిర్మూలన కార్యక్రమం ఎన్టీఈపీ ఆధ్వర్యంలో స్థానిక కామినేని ఆసుపత్రిలోని అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని పీహెచ్సీ, బస్తీ, పల్లె ఆసుపత్రి వైద్యులకు, సూపర్వైజర్లకు ఒకరోజు తర్ఫీదు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో టీచర్లు తీవ్ర ఆందోళనలో పడ్డారు. గతంలో 317 జీవో కింద రంగారెడ్డి జిల్లాకు అదనంగా ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారన్న కారణంతో పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో బదిలీలు నిలిపివేస్తూ కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ నుంచి రంగారెడ్డి జిల్లాని రాష్ట ప్రభుత్వం మినహాయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సంబంధిత సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఖచ్చితంగా డాక్టర్లు, సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లా యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. ఎటువంటి పొరపాట్లు, తప్పిదాలు, ఇబ్బందులకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రంగారెడ్డి జిల్లాలో 75.01% మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 93 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖలో 4 అధికారులు అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇంటి నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా జిల్లా ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్, గణేష్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్డెక్కుతున్న బస్సులను అధికారులు జప్తు చేస్తున్నారు. గత 3 రోజుల్లోనే విస్తృతంగా తనిఖీలు చేపట్టి 84 ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేసి వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అధికారులు బస్సులను తనిఖీ చేస్తూ ఫిట్నెస్ లేని వాటిపై చర్యలు తీసుకుంటున్నారని జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఇప్పటివరకు 84 బస్సులకు సంబంధించి కేసులు నమోదు చేశామని ఆయన తెలియజేశారు. జిల్లాలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో చెరువుల సంరక్షణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. తటాకాలు, నాలాల సంరక్షణపై కలెక్టర్ శశాంక ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి మున్సిపాలిటీ అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేయడంతో అధికారులు కార్యాచరణకు ఉపక్రమించారు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 64 చెరువులను పరిరక్షించి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని అధికారులు తమకు తాము నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణలను తొలగించారు. చెరువులు హద్దులు గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులకు సరస్సు ఇన్ఛార్జ్ అధికారులను నియమించనున్నట్లు జోనల్ కమిషనర్ స్నేహ శివరీష్ పేర్కొన్నారు. ఇప్పటికే సరస్సుల వద్ద సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశామని కూడా జోనల్ కమిషనర్ తెలియజేశారు.